అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరూ నమస్కారం. వరుసగా 5వ రోజు ఈరోజు కూడా రైతాంగం పిలుపు మేరకు నేను నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎండిన పంట పొలాలు చూడడానికి రైతుల ఆహ్వానం మేరకు నేను వెళ్తూ ఉన్నాను. ఇవాళ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకారం గ్రామానికి వచ్చినాం. నాకంటే ముందుగా మీడియా మిత్రులు కూడా వచ్చిండ్రు. మీరు చూస్తూ వచ్చిండ్రు. దారి పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు. ఒక మడి పచ్చగా ఉంటే 4 మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు మాట్లాడినప్పుడు మేము ముందే ప్రభుత్వం నీళ్ళు ఇస్తానంటేనే నేను 8 ఎకరాలు నాటుబెట్టుకున్నా, కానీ 6 ఎకరాలు ఇప్పుడు వదిలేసిన. ఇప్పటికే ఒక 2 ఎకరాలు వరుసతళ్ళు ఒక బోర్ కింద పెట్టుకుని బతికించుకుంటున్నా అనే మాట చెప్పినాడు ఆయన. అది కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్న ఎండలకు ఎంత మేరకు నిలబడుతుందో చెప్పడం కష్టం. పెట్టుబడి మొత్తం పూర్తి అయిపోయింది. ఎకరానికి 20,000 పైన వచ్చే పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది. సొంత పొలం ఉన్న రైతు అయితే 20,000, 22,000 పెట్టుబడి పెట్టినాడు. కౌలు తీసుకున్న రైతు అయితే 35,000 పైన పెడుతున్నాడు. కొన్ని చోట్ల 10,000కి ఇస్తున్నారు కౌలు, కొన్ని చోట్ల 15,000కి ఇస్తున్నారు. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పుపట్టలేము. దానికి కూడా ప్రభుత్వాలు కొంత ముందస్తుగా ఏం చేయాలి, ప్రజల్ని రైతుల్ని ఎట్లా మెలుకొల్పాలి, ఏం చేయాలి, ఏం సూచన చేయాలి అనే విషయంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన ఉండాలి. ఇది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తర్జనలు చేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించారు. మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినా అనే మాట రైతు చెప్పినాడు. ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలేను, రాజకీయాలు మాట్లాడతలేను. రైతుల మాటే, రైతుల గొంతే మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీ రిపోర్టర్ల ముందు వాళ్ళు మాట్లాడుతున్న మాట. ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. రావచ్చు, నేచురల్ కెలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు, చెప్పి రావు, వాస్తవమే. కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని, అన్ని ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్ని లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు, ఎంత మేరకు ఇవ్వగలుగుతామనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత. గత 10 ఏళ్లలో మేము కూడా ఇటువంటి పరిస్థితులు 2 సార్లు ఎదుర్కొన్నాం. కానీ రైతులకు స్పష్టంగా చెప్పినాం, ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం, మీరు ఏం చేయాలి అనే విషయాలను కూడా స్పష్టంగా రైతులకు అవగాహన చేయించినాం. ఎక్కడ కూడా ఒక ఎకరం కాదు కదా, ఒక మడి కూడా ఎండిపోకుండా పాలించినాం. మరి ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో అటువైపు భీముల తండ ఒక్క మడి గతంలో ఎప్పుడు ఒక రైతు తన నిర్లక్ష్యం వల్ల ఎండిపోతే దానికి బట్టి విక్రమార్క గారు వచ్చి, ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆ తండాకు వచ్చి మొత్తం ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పి ప్రయత్నం చేసినాడు, మీ అందరి సాక్షిగా. ఆ తర్వాత నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళినాను, మాట్లాడినారు. చుట్టూ పచ్చగా ఉన్నాయి పొలాలు, ఒకటే మడి పోలేదు అని అంటే ఆ రైతు అది నిర్లక్ష్యం అని చెప్పినారు ఆ రోజు. కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల, అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల, లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం బ్రతుకులు నాశనం చేస్తూ ఉంది. నిన్నటి దాకా జాలువారిన పొలాలు ఇవాళ మన కళ్ళ ముందే నెర్రలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు చూస్తే జాలువారింది ఈ పొలాలలో. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు మనం తీసుకుంటాం, ఈ పొలాలలో జాలు వారిస్తా అని చెప్పి నేను ప్రతి ఊళ్ళో చెప్పిన 2014 ముందు. మేము చెప్పిన మాట ప్రకారం ఆ పని చేసినాం. నాకు గత సంవత్సరం మొత్తం కూడా ప్రతి రైతు నుంచి జాలు కాలువలు కావాలన్న విజ్ఞప్తులు వచ్చినాయి, ఏ ఊరు వెళ్ళినా. కానీ దురదృష్టం ఏంటంటే కాలం తిరగబడింది. కన్నవాడే కాసాయోడైన పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య ధోరణితో, ఒక కక్షపూరిత వైఖరితో రైతాంగం జీవితాల్లో మట్టి వస్తూ ఉంది.
ఇది 100% ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే, అందులో సందేహం లేదు. ప్రభుత్వం యొక్క మోసమే, ప్రభుత్వం యొక్క ద్రోహమే. నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే, కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే, ఈ 3 నెలల్లో 100 టీఎంసీల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే. కాళేశ్వరం నుంచి కుంగిపోయిన 3 పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధమే లేదు. నేను అధికారికంగా చెప్తా ఉన్నా, నేను బాజాప్తగా పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా. కుంగిపోయిన 3 పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. కానీ దుర్మార్గంగా ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను నాగం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆరోపణలు చేయడానికి అవతల పార్టీ మీద అయిపోయింది. ప్రతిపక్ష పాత్ర మీరు ఆనాడు పోషించిండ్రు, ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిండ్రు, అదేమన్నా నడవనియండి వాళ్ళ. కానీ వాళ్ళు మీరు ప్రభుత్వానికి వచ్చిండ్రు, అధికారం మీ చేతుల్లో ఉంది, గేట్లు లేపే అవకాశం మీ చేతుల్లో ఉంది, మోటార్లు ఆన్ చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మేము ఒత్తుకున్నాం, మేము చెప్పినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం, ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది, ఎత్తండి అని చెప్పినాం. ఇవాళ 100 టీఎంసీల నీళ్ళే కనుక ఎత్తి ప్రాజెక్టులలో కనుక నింపి ఉంటే ఇవాళ ఇది మా ఎల్కారంలో కావచ్చు, మా రాజనాయక్ తండ కావచ్చు, లేదా మన చిన్న సీతారాం తండ కావచ్చు, మా గాజరమల్కాపురం కావచ్చు, మా అనాజపురం కావచ్చు, లేదా మా పిల్లల జగ్గు తండ కావచ్చు, మా పాచ్య తండ కావచ్చు, మా రామోజీ తండ కావచ్చు, మా రావణగూడెం ఎప్పుడు కూడా కావచ్చు. ఎక్కడైనా 1 ఎకరం కాదు కదా, ఒక మడి కూడా ఎండిపోయే అవసరం లేకుండా నీళ్ళు పారించే అవకాశం ఉండే. ఇవాళ కేసీఆర్ ఉంటే అదే జరిగి ఉండేది. 1 ఎకరం పొలాన్ని కూడా ఎండిపోనిపోతుండే. వీళ్ళు కాకపోతే వీళ్ళు కాదు వద్దు అని చెప్తుంటే మేము రైతాంగానికి పొలాలు పెట్టుకోకండి, పెట్టుబడి పెట్టకండి, నష్టపోకండి అని చెప్పేవాళ్ళం. కానీ పెట్టుకోండి అని చెప్పి మోసం చేసిన దుర్మార్గం చరిత్రలో మొదటిసారి జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.